నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు. హోటల్లో ఆహారం నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరమణ. నంద్యాల పశువులను మోటార్కు మించి కంటైనర్ల తరలింపు. వాహనాన్ని పట్టుకుని కేసు నమోదు చేసిన తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా రిటైర్డ్ మర్చెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ. వ్యాపారస్తులు తమ షాపులను శుభ్రంగా ఉంచుకున్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది దసరా బోనస్ కాదు, బోగస్ అని కేటీఆర్ విమర్శించారు. లాభం 4,701 కోట్లలో న్యాయంగా 33% వాటా అంటే ప్రతి కార్మికుడికి 3.70 లక్షల రూపాయలు రావాలి. కానీ ప్రభుత్వం 796 కోట్లే కార్మికులకు పంచుతోంది. అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి నవ్వుతూ గనుల వేలంలో పాల్గొన్నారు. ఇప్పుడు కార్మికుల పొట్టగొడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా, తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా, మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా, మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే, మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలను కలవండి. మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని. ఇంటికి పోండి, కలవండి, అడగండి 16.9% ఎందుకు ఇస్తున్నారు, 33% ప్రకటించి అని అడగండి. ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి 13 మంది ఎమ్మెల్యేలని, ఎందుకు మీరు మాట్లాడలేదని అడగండి. భూపాలపల్లి ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. హైదరాబాద్ కూకట్పల్లిలోని నల్ల చెరువు FTL బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలు ఆపాలని కోరుతూ ఓ మహిళ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. మరికొంతమంది తమకు సమయం ఇవ్వాలని కోరుతూ రోధించారు. నిర్మాణాలు కట్టడానికి అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారని, దీనిలో వారి తప్పు కూడా ఉందని కొందరు స్థానికులు అంటున్నారు. సార్, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు పుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్. దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు. మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమీ చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్. నేను ప్లీజ్ సార్, దయచేసి నాకు అవకాశం. తిరుమలలో లాగా ఎక్కడ ఏ తప్పు జరిగినా హిందువులంతా బయటకు వచ్చి మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. మనకెందుకులే అని ఊరుకుంటే ఇలాంటివే జరుగుతాయని అన్నారు. స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే తిరుమలలో పనిచేసే సిబ్బంది ఎందుకు కామ్గా ఉన్నారు? వైసీపీకి భయపడ్డారా? ప్రతి హిందూ మతాన్ని గౌరవించాలి అని వ్యాఖ్యానించారు. ఈ నెయ్యితో చేసిన లడ్డూలను అయోధ్యకు పంపడం దారుణమని అన్నారు. నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది. ఇది ఇంకొక నిందించట్లా. తిరుమలలో ఉండే ఇంత మంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా. మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంప్లాయీలు, మీకు ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు హిందువులు కాదా? మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీనే మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు? భయపడ్డారా వైసీపీ అంటే? వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా? ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా? ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారు ఆ స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది? మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని
మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి, ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే. కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పాను. ఇన్ని సమస్యలు వైసీపీ మీద పోరాటాలు చేస్తారు. రోడ్లు బాగలేదంటే మాట్లాడాం, రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం, గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడాం. కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కాముకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈ రోజు నేను ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టాను. ఈ రోజు 11 రోజుల స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, భవిష్యత్తులో ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పొంగులేటికి కేటీఆర్ సవాల్. నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డపిచ్చారు. మంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, నేను హైకోర్టు సీజే దగ్గరికి పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేద్దాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో తప్పులు ఏం జరగలేదు అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా, హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రి గారికి ఇబ్బంది ఉంది అంటే డేట్ టైం ఫిక్స్ చేయండి, ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదాం, సివిసికి ఇద్దాం. ఒకటే చెప్తున్న మంత్రి గారికి, ముఖ్యమంత్రికి, ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయండి, సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనే కుట్రలో భాగంగానే లాభాల్లో వాటా తగ్గించారు. సింగరేణి కార్మికుల ఎమ్మెల్యేలను మంత్రిని కలవండి, 33% వాటా ఎందుకు ఇవ్వడం లేదో నిలదీయండి కేటీఆర్. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తున్నాడు. నేను చూసిన మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి, ఫైల్స్ ఆయన ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు, ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావు అని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు, నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి? సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా, వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరి తెగింపు మంచిది కాదు. మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించి ఈ కూల్చడాలతో ఎవరి ప్రాణాలైనా పోతే అప్పుడు శాంతిగా ఉంటదేమో రేవంత్ రెడ్డికి. $10-20 మంది బతకటోళ్ళ కూట్ల మను వచ్చాను, 20 మందిని బతకటోళ్ళ కూట్ల వాడు బతకలేక 20 మందిని బతికిస్తున్నాడు. వీళ్ళకు నోటీస్ ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు కూడా. ఒక 1 month ముందర ఒక 2-3 లెటర్లు ఇచ్చేసి కాల్ చేయంటే వాడు సామాన్ ఎక్కడైనా తీసుకుపోయి పెట్టుకుంటుండే. మొన్ననే వేరే దగ్గర నుంచి ఇక్కడ సామాన్ అంతా షిఫ్ట్ చేసుకొని వస్తే వాడు కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ చేంజ్ చేయించుకొని వచ్చిండు. ఓనర్లు కాల్ చేయాలంటే ఈ కూర్చోడానికి ఇంకెట్లా చూస్తాయి? ఏమైనా ప్రాణాలు పోతే వాళ్ళకి శాంతి అవుతుంది, అంతగానే ఇంకేం కాదు. ఇంకా అప్పులు చేసి అప్పులు ఇప్పుడు ఎట్లకెళ్ళి కడతారు? మొదలే కష్టకాలం జీవితం. గవర్నమెంట్ ప్రైవేట్గా వాడు రోడ్ల మీద ఉండి బతుకుంటా అటువంటి వాళ్ళను ఇట్లా వచ్చి అనామత్గా వచ్చి ఉదయమే జేసీపీలు పెట్టి కూలగొట్టి చాలా దౌర్జన్యం.
దానికి నష్టపరిహారం ఏందో కట్టించి గవర్నమెంట్ ఏదో మొదలు ఇంటర్మేషన్ ఇచ్చి చేయాలి, కానీ ఇటువంటి పద్ధతి కాదు. కోర్టు నుంచి కూడా, కోర్టులో కూడా మొన్న చెప్పారు ఎవరి కూలగొట్టొద్దు అని చెప్పారు. కోర్టులో టీవీలో 2-3 రోజుల నుంచి వస్తుంది ఆ వార్త, ఎవరి ఉన్న ఇండ్లను అవి ఉన్నవి మాత్రం కూలగొట్టొద్దు, వేరే చేయొద్దు అని. మీరు సామాన్ తీసుకున్న టైం కూడా తెలియదు, ఎవరికి ఇంటిమేషన్ తెలియదు. మాకు సొంతం నేను మా బ్రదర్ కొడుకే, మాకు కూడా తెలియదు ఇంటిమేషన్. మేము చింతలనే ఉంటాం. ఇప్పుడు ఉదయం ఫోన్ చేస్తే ఇప్పుడు ఉరుకొస్తున్నాం మేము. దేశంలోనే జరగబోతోన్న అతిపెద్ద అడవి నరికివేత నిర్ణయాన్ని మానుకోవాలంటూ జర్నలిస్టులు, పర్యావరణవేత్తలు నిరసనకు దిగారు. సేవ్ దామగుండం పేరిట హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో దామగుండం అటవీ ప్రాంతాన్ని నేవీ రాడర్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సైతం మద్దతు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా సుమారు ఒక 2011 అదే 2007 నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దానికి వెంబడి తిరుగుతున్నది. కానీ విసిగిపోతున్నాయి. దీనికని చెప్పేసి స్పీడప్ చేసిన కోసం ఇంతవరకు మీలోనికి రావడైంది. ఇది ముందుకు తీసుకుపోయి ప్రజలకు గాలి, నీరు, వాతావరణం ఇవ్వడానికి ఉన్న బాధ్యత అందరికీ ఉన్నది కదా. మనం అందరం కలిసేసి నిజాలు ఇప్పుడు మొన్న కూడా మేము కూడా చాలాసారి అడుగుతున్నది, మీరు నేవీ వాళ్ళో లేకపోతే పాలకులు చెప్తున్నది ఇది మంచిగా చెప్తున్నది, శాస్త్రవేత్తలు మేధావులు ఏం చెప్తున్నది ఇది డేంజర్ అని చెప్తున్నది. అట్లీస్ట్ మీరు ఒక ఓపెన్ డిబేట్, ప్రజా సమక్షంలో ఒక మీటింగ్ పెట్టండి. ప్రజలకు అనుమానాలు, అపోహలు ఉన్నది, ఇది నివృత్తి చేయడానికి ఉన్న బాధ్యత మీకున్నది కదా. అట్లా మేము ఒక లెటర్ రాసి ఇచ్చినా కూడా వాడేం చెప్తుంది. ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు తెలుస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సిటీతో పాటు మరిన్ని విషయాలు బయటపెడతాం. ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు. 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపాం. మీ ప్రభుత్వంలో మా అభిమానులు ఉంటారు. ఏం జరుగుతుందో అంతా చెబుతారు. మొత్తం బయటకు వస్తుంది. ఫార్మాసిటీకి సంబంధించి కోర్టులను కూడా ఈ ప్రభుత్వం తప్పుదో పుట్టిస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిటీ అండ్ 4 బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం. మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం. ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు, కాన్సీమియా గూడ ఏంది, ఎంఎల్ఆర్ మోటార్స్ ఏంది, అన్నీ బయట పెడతాం. ఒక్కటి కూడా ఇడిచిపెట్టాం. మాకు అన్నీ తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం. అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు, చెప్తారు, బరాబర్ చెప్తారు. ఎందుకు చెప్పారు? దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు. విజిల్ బ్లోవర్స్ ఉంటారు. తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం యొక్క భాగోతం అంటే ఎట్లా తయారైనట్టు వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోళం చేస్తున్నారు. న్యాయస్థానాలను పిచ్చోళం చేస్తారని నాకు అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్తాడు, ఏమని ఫార్మాసిటీ రద్దు అంటాడు, శ్రీధర్ బాబు రద్దు అయిపోయింది అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. నిన్న హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు. నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరమణ ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సంబంధిత అధికారి నంద్యాల పట్టణంలో హోటళ్లను తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలోని ప్రతి చోట పరిశీలించిన ఆహార భద్రతా అధికారులు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి నివ్వెరపోయారు. ఈ సందర్భంగా హోటల్లో కాలం చెల్లిన ఆహారం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీలో భాగంగా స్టోర్ రూమ్ను పరిశీలించారు. అదేవిధంగా హోటల్ యాజమాన్యానికి తగు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రామయ్య మాట్లాడుతూ పట్టణంలో హోటల్స్ యాజమాన్యం వారు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకుంటే తమపై కఠిన చర్యలు తీసుకుంటామని, కొన్ని హోటళ్లలో ఆహారాన్ని నిల్వ ఉంచడం జరుగుతోందని, అలా చేస్తే తనిఖీలు చేసినప్పుడు తమ దృష్టికి కూడా వచ్చిందంటే హోటళ్లు సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు నంద్యాల పట్టణం నందు ఉన్న మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా భారత్ కార్యక్రమం, అవేర్నెస్ కార్యక్రమం నిర్ణయిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ హోటల్ను, మన గాంధీ చౌక్లో ఉన్న హోటల్ను తనిఖీ చేయడం అనేది, ఆ తనిఖీ చేసి అక్కడ ఉండే ఓనర్కి కానీ సిబ్బందికి కానీ కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. ఆయిల్ కూడా మనం రిపీట్ ఆయిల్ చేయకూడదని వాళ్ళకు కూడా హెచ్చరించడమైనది. అంటే కాంచిన ఆయిల్ని కాచుతూ అది 3-4 సార్లు మాత్రమే వాడుకోవాలి. మాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన టీపీసీ రీడింగ్ ప్రకారం కన్నా ఎక్కువ మోతాదులో వస్తే వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయబడును. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉండే హోటల్ యజమానులు, రెస్టారెంట్లు వాళ్ళంతా తప్పనిసరిగా
ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మరియు వారి మన సూచనలు కూడా FSSAI చట్టం ప్రకారం గైడ్ లైన్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. ఎవరైనా ఆహార పదార్థాలు నిలవబెట్టి అమ్మకూడదు. మిగిలిన పదార్థాలు ఫ్రిడ్జిలలో పెట్టకూడదు. ఫ్రిడ్జిలో పెట్టినప్పుడు అవి మా దృష్టికి వచ్చినా మా తరగతి వచ్చినా వారిపై కేసులు నమోదు చేసి మన అడ్జుడికేషన్ కేసులు మన జాయింట్ కలెక్టర్ గారి వారికి ఫైన్ ద్వారా కేసులు నిర్వహించబడును. అందువలన కాబట్టి హోటల్ యజమానులు అయితేనేమి రెస్టారెంట్ యజమానులు అయితే వండిన పదార్థాలను ఫ్రిడ్జిలో ఉంచకుండా చూసుకొని ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకొని వేడి పదార్థాలు మాత్రమే ప్రజలకు అందించవలసిందిగా కోరుచున్నాను. నంద్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాడి పశువులు కబేళాలకు తరలిపోతున్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పశువుల వ్యాపారులు జిల్లాకు చెందిన దళారులతో కలిసి వాహనాల్లో రాత్రి వేళ పశువులను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. నంద్యాల తాలూకా పోలీసులు ఎస్ఐ గంగయ్య యాదవ్ ఎస్పీ ఆదేశాల మేరకు హైవేలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా పశువులను తీసుకెళ్తున్న కంటైనర్లు తనిఖీ చేయగా పరిమితికి మించి పశువులను తరలించడంతో మూగజీవులను హింసించకూడదని వెంటనే పశువులను తరలిస్తున్న అతనిపై లారీ డ్రైవర్ కంటైనర్ను వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని, అదేవిధంగా ఎస్ఐ గంగయ్య యాదవ్ మాట్లాడుతూ పశువులను పరిమితి మించి లారీలలో కంటైనర్లలో అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు నిఘా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు హైవే మీద వెహికల్ చెక్ చేసుకుంటూ ఉండగా ఒక లారీ రావడం జరిగింది. ఆ లారీ చెక్ చేయగా పశువులు వెళ్తున్నాయి. వాటి యొక్క సేఫ్టీ మెజర్మెంట్ ఎటువంటి పాటించకుండా ఎక్కువ లోడ్ ఎక్కించి వాటి ప్రాణాలకు ఎటువంటి ప్రికాషన్ తీసుకోకుండా పోవడం వల్ల అధిక లోడ్తో పోతుందని చెప్పేసి ఆ లారీ కంటైనర్ మీద, ఆ డ్రైవర్ మీద, ఆ పశువుల ఓనర్ల మీద కేసు రిజిస్టర్ చేయబడింది. ఎవరైనా సరే అనిమల్స్ ను క్రూయాలిటీ ఏదైనా గురి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు చూడడం జరుగుతుంది. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఆదివారం నంద్యాల పట్టణంలో రీటైల్ మర్చెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఆదివారం పట్టణంలోని వర్తక వ్యాపార సంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. పాటించవలసిన నియమ నిబంధనలను వివరించడం జరిగింది. వ్యాపారస్తులు తమ షాపులను శుభ్రంగా ఉంచుకుని పరిసరాల శుభ్రత పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు ప్రభుత్వం వారు ఇచ్చిన షెడ్యూల్స్ ప్రకారము మన నంద్యాల మున్సిపాలిటీ పట్టణంలో స్వచ్ఛ భారత్ హీ సేవా సంస్థ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వ్యాపార వర్తకులు, రీటైల్ జనరల్ మర్చెంట్ వారికి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారికి వ్యాపార వర్తకులకు అందరికీ ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సేవా నుంచి వారి షాపులు, వారి పరిశుభ్రతను గురించి, వారి కిరాణం షాపులు ఎలాగ పెట్టుకోవాలా, ఎలా పెట్టుకొని ఎలా వస్తువులు నిర్ణయించుకోవాలా, ఆ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియపరుస్తూ వారి వాళ్ళు క్లీన్ చేసుకున్న వస్తువులు డస్ట్ అంతా ఒక డస్ట్ బిన్ పెట్టుకొని ఆ డస్ట్ బిన్లో వేసి అది ప్రాపర్ ఛానల్ ద్వారా ఆ డస్ట్ యారికి చేరుటకు కూడా చర్యలు తీసుకున్న వాళ్ళ బాధ్యత వారిదేనని తెలియపరుస్తూ ఈ స్వచ్ఛ భారత్ కింద మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కింద ఈ వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తూ వారి షాపులలో ఉండే వస్తువులను క్లియర్గా పెట్టుకోవాల్సిందిగా చేస్తూ మరియు వారికి అవగాహన కల్పించడం అనేది ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగినది. రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ఈరోజు స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛందంగా నిర్వహించుటకు నంద్యాల జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, వెంకటరాములు సార్ గారు, వల్లి సార్ గారు, శివప్రసాద్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ మా సంస్థకు విచ్చేసి మాకందరికీ స్వచ్ఛత ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా మనం ప్రవర్తించుకున్నారా, షాపుల దగ్గర ఏ విధంగా ఉండాలా, మన షాపులు ఏ విధంగా పరిశుభ్రతగా ఉండాలా, మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రత ఉండాలా అనేది అవగాహన కల్పించినారు మా సభ్యులందరికీ. మా సభ్యులందరూ 150 మంది దాకా వచ్చినారు. ఈరోజు అందరికీ అవగాహన కల్పించినారు. ఈ అవగాహన మాకు చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. అలాగే మేము శుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మన జిల్లా అయినటువంటి నంద్యాలను పరిశుభ్రంగా ఉంచేదానికి మా జిల్లా ది రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ద్వారా మేము స్వచ్ఛందంగా కృషి చేయడానికి మేమందరం ముందుకు వచ్చినాము. మాతో పాటు మా సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఫుడ్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగిన కార్యక్రమము విజయం చేకూర్చాలని
అందరినీ వేడుకుంటున్నాము. ప్రజలందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ముస్లింలకు అంజుమన్ సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి ఖుదూస్ పేర్కొన్నారు. ఆదివారం అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో అంజుమన్ షాదిఖానాలో 8 గంటలకు వివాహం జరిపించారు. అనంతరం వధువు తల్లికి 50,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఖుదూస్ ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ భాషా మాట్లాడుతూ పేద ముస్లిం యువతుల వివాహానికి అంజుమన్ సంస్థ సంవత్సరాలుగా చేయూత అందిస్తోందని, ముస్లిం యువతులకు వివాహం జరిపించే తల్లిదండ్రులకు 50,000 రూపాయల నగదును అందజేయడం జరుగుతుందన్నారు. సంవత్సరంలో 2 సార్లు సామూహిక వివాహాలు జరిపించి డబ్బులు అందజేయడం జరుగుతుందని, ఈ కళ్యాణంలో ఎన్ని జంటలు వచ్చినా వారందరికీ వివాహం జరిపించే 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని, ఈరోజు 8 గంటలకు వివాహం జరిపించి 4 లక్షల చెక్లను అందజేయడం జరిగిందన్నారు. ఈరోజు అంజుమన్ సంస్థ తరఫున ఉచిత వివాహాలు జరుగుతున్నాము. అంజుమన్ సంస్థ కేవలం మైనార్టీల అభివృద్ధి కోసం ఏర్పడింది కాబట్టి నింద్యాలలో నివసించే మైనార్టీ సోదరులు సోదరీమణులందరినీ కోరేది ఏమంటే, అయ్యా అంజుమన్ సంస్థ మైనార్టీ అభివృద్ధి కోసం ఉంది. మైనార్టీలలో పేదరికం ఎక్కువ కాబట్టి పేదరికాన్ని పారద్రోలాలని వాళ్ళ ఇళ్ళలో ఉండే యువతి యువకులకు ఉచిత వివాహం చేయాలని అంజుమన్ సంస్థ నిర్ణయించింది. ఒక్కొక్క వధువుకు 50,000 రూపాయలు ఉచితంగా అంజుమన్ సంస్థ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క పేదరికంలో ఉండే మైనార్టీ తల్లిదండ్రులు దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ పక్క ఇళ్లలో కానీ ఉండే మైనార్టీ పేదరికంలో ఉండే యువతులకు ప్రోత్సహించేది. అయ్యా అంజుమన్లో పెళ్లి జరుపుకుంటే 50,000 రూపాయలు ఉచితంగా ఇస్తారు. ఇది పెళ్లి ఖర్చులకు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంజుమన్ సంస్థ తరఫున, అంజుమన్ సంస్థ ప్రతినిధుల తరఫున నింద్యాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంస్థ అంజుమన్ సంస్థ నింద్యాల మైనార్టీ అభివృద్ధి కోసం ఏర్పరిచింది కాబట్టి దీని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని, అంజుమన్ సంస్థ ఇంకా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరపాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह, आज जो गरीब लड़कियों की शादी का जो निज़ाम रखा गया है, लड़कियों का जो निज़ाम रखा गया है अंजुमन की जानिब से, साल में दो मरतबा गरीब लड़कियों के शादी का जो है निज़ाम रखा जाता है। ये अंजुमन की जानिब से अंजुमन यही चाहती है कि हमारी मिल्लत के मुसलमान कौम के अंदर गरीब अगर लड़कियां हैं, ऐसे लड़कियां जिनके पास जो है हर चीज़ की तकलीफ है, रोज़ गुजारना मुश्किल है, तो अंजुमन चाहती है कि ऐसे गरीब लड़कियों की शादी जो है अंजुमन की जानिब से जो है करें। 18 साल का होना, लड़की का 18 साल का होना शर्त है। अगर कम साल का है तो इंशाल्लाह नहीं करेंगे। दूसरी बात क्या है, हर लड़की को जो है अंजुमन की जानिब से निकाह के वक्त में उसकी वालिदा को, उसकी अम्मी को जो है 50,000 रुपये देते हैं। छोटी रकम नहीं है, मामूली रकम नहीं है, बहुत बड़ी रकम है। देखो 50,000 रुपये एक लड़की को जो है दी जाती है। अगर 10 लड़कियां भी हैं, 20 भी हैं, कितने भी आए तो अंजुमन देने के वास्ते हर लम्हा तैयार है। लेकिन हम నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతుల పథకాన్ని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే గీత జయసూర్య, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబుతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. మంత్రికి అధికారులు ప్రాజెక్టును గురించి, ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. మొత్తం 12 పంపులకు గాను కేవలం 5 పంపుల ద్వారానే నీటిని విడుదల జరుగుతోందని, మొత్తం పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తే కాలువ సామర్థ్యం సరిపోదని అధికారులు వివరించారు. అనంతరం కృష్ణమ్మకు చీర సారెను సమర్పించారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జయసూర్య మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం బడ్జెట్లో 9% ఇరిగేషన్ కోసం ఖర్చు పెడితే గత వైసీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో కేవలం 4% మాత్రమే నిధులు కేటాయించింది. అందులో కొంత మేరనే ప్రాజెక్టులకు ఖర్చు చేశారని, మిగతా నిధులను అవినీతికి పాల్పడి కాజేశారని మండిపడ్డారు. గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా ఏ ప్రాజెక్టులు కూడా తట్ట మట్టి తీసిన పాపాన పోలేదని మాజీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఎప్పుడు నేను రాయలసీమ బిడ్డను అని చెప్పుకున్న జగన్ రాయలసీమ ద్రోహి అని అన్నారు.
మాట్లాడుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి దుస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూసినటువంటి స్థితి. అన్నమయ్య లాంటి ప్రాజెక్టు కొట్టుకుపోతే మరి దగ్గర 8 ఊర్లు తుడిచిపెట్టుకుపోతే దగ్గర 52 మంది మరి ఆ రోజు మరి చనిపోతే కనీసం ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం అడుగు పెట్టి ఆ రోజు వాళ్ళని పరామర్శించడానికి దగ్గరికి రానటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. కానీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం, ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులతోటి ఈవేళ ఏదైనా అటువంటి ఫ్లడ్స్ కానీ ఏదైనా అటువంటి ప్రమాదం ఏర్పడితే ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఎట్లా పనిచేస్తూ ఉన్నాడు. మొన్న ఏదైతే విజయవాడ మరి కృష్ణానదికి వరదలు పొంగి పొర్లితే మరి 10 రోజులు బస్సుల్లో పడుకొని మరి 10 రోజుల్లో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటి కూడా ఏ రకంగా ముఖ్యమంత్రి చక్కదిద్దారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఒక ప్రజా ప్రభుత్వానికి మరి ఏదైతే రాక్షస ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఏ రోజైతే పర్టికులర్గా రాయలసీమ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డను అని చెప్తూ ఉంటాడు. కానీ వాస్తవంగా మాట అనడానికి కూడా ఆయనకి నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి మరి ఏదైతే ఇప్పుడే చెప్పాం ఆయన నిధులు ఏ రకంగా కేటాయించాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 9.63% అంటే టోటల్ బడ్జెట్లో 9.63% మనం ఇరిగేషన్ కేటాయిస్తే అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేటాయించింది కేవలం 2.3%. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వ్యవసాయకమైన రాష్ట్రం ఇది. ఇక్కడ ఖచ్చితంగా రైతుల్ని కాపాడుకోవాలి అంటే దానికి ఆక్సిజన్, వాటర్ అటువంటి ఇరిగేషన్కి కూడా ఆయన బడ్జెట్లో కేవలం 2% మాత్రమే నిధులు పెట్టాడని అంటే ఇరిగేషన్ ఏ రకంగా నిర్లక్ష్యం చేశాడనేది ఒకటి. అందులో పర్టికులర్గా రాయలసీమ కూడా చూస్తే మరి నిజంగా చాలా అన్యాయం గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమకు సంబంధించి మరి ఏదైతే 8,291 కోట్లు ఇరిగేషన్కి, అదేవిధంగా నీరు ప్రగతి కింద 4,150 కోట్లు, అంటే టోటల్గా 12,441 కోట్లు ఒక ఇరిగేషన్ పర్టికులర్గా రాయలసీమకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో కేటాయింపులు చేర్పి ఖర్చు పెడితే మరి వైఎస్ఆర్సీపీలో చూస్తే కేవలం 2,011 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడ 12,441 కోట్లు, ఎక్కడ 2,011 కోట్లు అనేది కొంచెం ప్రజలు కూడా మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే అందరినవా చూస్తూ ఉన్నాం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు. హోటల్లో ఆహారం నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరమణ. నంద్యాల పశువులను మోటార్కు మించి కంటైనర్ల తరలింపు. వాహనాన్ని పట్టుకుని కేసు నమోదు చేసిన తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా రిటైర్డ్ మర్చెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ. వ్యాపారస్తులు తమ షాపులను శుభ్రంగా ఉంచుకున్నారు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.